కార్యక్రమాల్లో చిత్తశుద్ధి ఉండి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధానానికి పేదవాడికి కానీ మధ్యతరగతి కుటుంబాలకు కానీ ఇలా పట్టణం సంబంధించిన అర్బన్ డెవలప్మెంట్లో ఉన్న మా సంబంధించిన ఇళ్ళు సమస్య కానీ బుచ్చిగారు కూడా తీర్చాల్సిన అవసరం ఉంది. 3 తరాల నుంచి కూడా వచ్చిన వ్యక్తి వాళ్ళ మున్సిపాలిటీ వరకే పరిమితి అయినా తప్పనిసరిగా ఆయన అడుగుజాడల్లో నడిచి వాళ్ళ బడేటి కోటరామారావుని వాళ్ళ మీరు అందరూ 26,000 మెజార్టీతో గెలిపించారంటే ఆ ఘనతంతా మా ఏలూరు ప్రజలని చెప్పి నేను సభాముఖం మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ఇవాళ నిజమే ఒక అదృష్టంగా యువతరం ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. అటు ఉంగుటూరు కానీ, జంతులూరు కానీ, అటు పోలవరం కానీ, చింతలపూడి కానీ, అలాగే కైకలూరు కానీ బ్రహ్మాండమైన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు గెలిపించిన తర్వాత ఇవాళ ఈ రాష్ట్రంలో చేపట్టే కార్యక్రమాల్లో కూడా మీరందరూ కూడా భాగస్వామై రాబోయే తరాలకి రాజధాని ఎలా నిర్మించుతున్నారో ఏ రకంగా చేయగలిగితే ఇవాళ రాబోయే రోజుల్లో భావితరాలకి ఎన్ని రకాలుగా రాజధాని కావాలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి ప్రతి ఒక్కరు కూడా ఒక ఇటుకరాయో సిమెంట్ కట్టో సాయం చేయండి. ప్రతి ఒక్కళ్ళ సాయం రాబోయే రోజుల్లో భావితరాల కోసం కట్టే రాజధాని కోసం కూడా మీరు అందరూ కూడా ఉంటారని చెప్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏలూరులో మహాత్మా గాంధీ గారి విగ్రహం ఉంది, జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహం ఉంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఉంది, అలాగే జ్యోతిరావు పూలే విగ్రహం ఉంది, అలాగే అనేక మంది ప్రముఖులు ఉన్నప్పటికీ ఇవాళ బడేటి రామానాయుడు గారి విగ్రహం పెడతాం.